వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీగా బంగారం పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుపై సంబురాలు. స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకు శంకుస్థాపన. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుండిపెంట గ్రామంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మనకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడే శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించుకొని శ్రీశైలం ప్రాజెక్టులో పరవాళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మకి జలహారతి ఇచ్చాను. గతంలో 20 సంవత్సరాల క్రితం జూలై నెలలో శ్రీశైలం నిండింది. ఇప్పుడు మరలా నిండుగా పరవాళ్ళు తొక్కుతుంది. ప్రజలందరి ఆశీస్సులు, మల్లన్న స్వామి అనుగ్రహం లభించింది. రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయడం మనందరి బాధ్యత. ఇది దివంగత ఎన్టీఆర్ కళ. మొదటిసారిగా కృష్ణా మిగులు జలాలు వాడుకోవచ్చని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అయినే ఆయన అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. రాజముఖే సర్వదా సర్వత్ర దిగ్విజయ ప్రాప్తిరస్తు. సమస్త భాషం ధనాంబాదేవి సంఘటన ఉండే 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 तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो.
నానావిధ పరిమళ పత్ర పుష్పాని బిల్వదళాని సమర్పయామి సహస్రపరమా దేవి జగమూలా జగాంకురా నానావిధ పరిమళ పత్ర పుష్పాని బిల్వదళాని శాభిధేను సుధగా పూయమా అభిచంద్రావర్తవేన జల సమృద్ధి సమృద్ధి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న, దంతాలపల్లి అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి హరీష్ దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని, ఈ ఫలితానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ఈ తీర్పుకు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని అన్నారు. కానీ ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు. నా జాతికే గర్వకారణం. ఎందుకంటే భారతదేశంలోనే మందకృష్ణ మాదిగానే అనే ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నా జాతి ఇంతున్నది, నా జాతి తలుచుకుంటే ఒక గవర్నమెంటే మార్చే శక్తి నా దగ్గర ఉందని నిరూపించినటువంటి వ్యక్తి మా గౌరవనీయుడు మందకృష్ణ మాది గారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూసుకుంటే ఏ ఊర్లో కానీ, ఏ పల్లెలో కానీ మాదిగ జాతి లేని ఊరు లేదు. అది ఉన్నది అంటే అది ఎక్కడో ఒక్కడ అగ్గింతంత ఉండవచ్చు. కానీ నా జాతి ఏకమైతే మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు కానీ ఈ రాజకీయ ఎవడైతే పూర్తి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మాదిగలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు తప్పనిసరి అని తీర్పునివ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎంఆర్పీఎస్ తన లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వర్గీకరణ లక్ష్యంగా తన ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నేటికి ఆ కళ నెరవేరబోయింది. ఎందుకంటే ఎస్సీలో ఉండబడిన 59 ఉపకులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి కల్పించాలనే సంకల్పంతోనే గత 30 ఏళ్లుగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ఉద్యమిస్తున్నారు. కాబట్టి ఆ కళ నేడు నెరవేరింది. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా విద్యా, ఉద్యోగ రంగాలలో మందకృష్ణ మాది గారు చేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోనే నేడు ఈ తీర్పు వెలువడింది. దానికి సహకరించినటువంటి మోడీ గారికి, అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ చిల్లంచర్ల ఎంకన్నా అంటోడు ఎవ్వడో తెలవాలి అని అంటే అది ఎంఆర్పీఎస్ నుంచే తెలిసింది. ఈ బంగారం నేను ఒక రెడ్డి కులాల పుట్టలే, లేకుంటే ఒక ఎలమ కులాల పుట్టలే. కానీ ప్రతి వాళ్ళు కూడా చిల్లంచర్ల ఎంకన్నా అని మరిపడే బంగ్లాలు అందరూ కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే, నన్ను ఈ గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఎంఆర్పీఎస్ఏ. కానీ ఆ ఎంఆర్పీఎస్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎన్నో
ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కానీ ఎక్కడ లొంగకుంటున్నాం కాబట్టి ఈరోజు చిల్లంచర్ల వెంకన్న కానీ ఎవరు కానీ బాబు కానీ ఎవరు కానీ ఒక రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే వీళ్ళ వెనుక ఒక ఎంఆర్పిఎస్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ వెనుక కొన్ని ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసం చూసిరు తప్ప మాకాడ ఏదో ఉంది, మాకాడ 1 లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టి రేపు ఓట్లు వేపిస్తామని కాదు. వీళ్ళకాడ మాట ఉన్నది, వెనక జనం ఉన్నారు. ఆ జనాన్ని కూడా గుర్తించడానికి మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం ఎవరంటే కృష్ణమాదిగ. ఈ కృష్ణమాదిగ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, ఇప్పుడున్న విశారదన మాదిగ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలో నాది ప్రాబల్యం నాది నాది అని చెప్పడానికి కూడా విశారదన మాదిగని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండు. కానీ కృష్ణమాదిగని ఎప్పుడు వీళ్ళు డమ్మి చేయాలని వేరే కులాలు గిట్లా అందరు కలిసి కూడా కృష్ణమాదిగని తొక్కడం కోసం కృపాకర్ని కానీ మేరీ మాదిగని కానీ విశారదని కానీ వీళ్ళందరినీ కూడా లేపారు. అయినా కానీ కృష్ణమాదిగ అందరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఉద్యమంలో వెనకకు రాకుంటున్నాడు. నా వెనక వచ్చే 10 మంది రేపు 100 మంది అవుతారు, ఆ 100 మంది 1000 మంది అవుతారు అనుకుంటే ఇలా కృపాకర్ పోయిండు, విశారదన పోయిండు, మేరీ పోయిండు, అందరు పోయారు. ఇంత ఎందుకు బొట్ట భిక్షపతిని కూడా రాష్ట్ర అధ్యక్షులు చేసిండు, ఇంతెందుకు యాతాకుల భాస్కరం చేసిండు, ఇంతెందుకు మొన్న వీళ్ళు కొంతమంది కలిసి వంగపేట శ్రీను మనకడ సైకిల్ యాత్ర మన దాని నుంచి వచ్చిండు, కృష్ణమాదిగ నుంచి వచ్చిండు, డెవలప్ అయినోడే. ప్రతి వాళ్ళు డెవలప్ కాగానే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళని గుంజటం, వాళ్ళని నాయకులను చేయటం, ఎవరు ఎదిగినా వాళ్ళని గుంజిండు. అయినా కృష్ణమాదిగ ఎక్కడ లొంగలే. కానీ కృష్ణమాదిగ ఒక దిక్కులో లొంగిండు అంటారు అందరూ. ఎక్కడ లొంగిరంటే బీజేపీకి లొంగిండు అంటారు. బీజేపీకి లొంగలే కృష్ణమాదిగ. పని ఎక్కడైతే అనుకుందో. మహిళా శాసనసభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి చిత్రపటం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని, పోలీసులు దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళ ఎమ్మెల్యేను అవమానపరుస్తుంటే సాటి మహిళా మంత్రులు వారు ఏమి ఆశించి సీఎంకి సపోర్ట్ చేస్తున్నారో ఆలోచన చేయాలి. బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, పట్టి డౌన్ డౌన్, పట్టి డౌన్ డౌన్, పట్టి డౌన్ డౌన్, పట్టి డౌన్ డౌన్, డౌన్ డౌన్. నియోజకవర్గంలో ఎంత గమ్మత్తైన పరిపాలన ఉన్నదంటే మా నిరసనను తప్పు చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళను కాపాడడానికి వీళ్ళు నానా అపసోపడుతున్నారు. దిష్టి కొమ్మ కాల్చే స్వేచ్ఛ లేదు, నిరసన చెప్పే స్వేచ్ఛ లేదు. ఇంకా అన్యాయంగా చెప్తే వాళ్ళే ముందుపై దిష్టి బొమ్మ గుంజుకొని వస్తున్నారు. అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ముఖ్యమంత్రిని. మరి వాళ్ళ ఓట్లు వేసిన 4 కోట్ల మంది ప్రజలను జైల్లో పెట్టండి, మీరే
అడవిలో తిరిగినట్టుగా జంతువుల్లాగా మీరే తిరగండి. ఈ సమాజంలో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా? ఒక మహిళా సోదరిమణులకు చట్టసభలలో అగౌరవపరుస్తారు. అదేవిధంగా నియోజకవర్గాలలో ఈ విధంగా దిగ్బంధం చేయడం అనేది చాలా శోచనీయం. రాజకీయాలలో ఎన్నో పదవులు చేసినాం, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నది. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు. ఒకవైపు కార్పొరేటర్ల మీద కేసులు పెట్టడం, జైళ్ల పాలు పంపించడం, అదేవిధంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి అబాస్ పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడదాం. ఈ అంశంలో మహిళల పక్షాన నిలబడి మహిళల కోసం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నాం, జిల్లా మంత్రిగా ఉండి 2-3 మహిళలకు అన్యాయంగా మాట్లాడినప్పుడు ఎవరేమైతుంది, మంచి చెడు చెడే అని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరు మాట్లాడతలేరంటే మీ పదవుల కోసమో మీ అధికారం కోసమో దానికోసం మాట్లాడినప్పుడు మీరు మహిళల పట్ల లేరన్నట్టే నిర్ధారణ అవుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోద ముద్ర పడిన కొద్దిసేపటికే భూమి పూజ నిర్వహించారు. నేట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా 4వ నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చెర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం పక్కనే అమన్గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫారీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. కందుకూరు మీరాఖాన్పేట వద్ద నేట్ జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ 4వ నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోనే
ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిన్ల క్లేమెంట్ మాట్లాడుతూ మేడి పాపయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ సాధనకై సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబిసిడీలుగా అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల హర్ష వ్యక్తం చేసినారు. న్యాయవాదులను 7గురిని నియమించి మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన విషయమని మరి కోర్టు ద్వారా తీర్పునియడం జరిగింది. మరి 30 ఏళ్ళ ఎంఆర్పీఎస్ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై మరి వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగా ఉప కులాలు అందరూ కలిసి మరి ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. మరి అది గుర్తించి మరి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు ప్రకారము మరి అన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపాదికను ప్రారంభించి అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు అసెంబ్లీలో కూడా తక్షణమే మరి విభజన చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు మరి తెలంగాణ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత త్వరగా మరి దాని మీద మరి చర్యలు ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో చెప్పడమైనది. మరి మా యొక్క జాతి పక్షాన, మా యొక్క ఎంఆర్పీఎస్ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తీర్పును మరి వెంటనే మరి చేపట్టి మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ జై భీమ్, జై మాదిగ, జై మాదిగ. రామకుప్పంలో ఉద్రిక్తత, ఎమ్మెల్సీ భరత్ ని అడ్డుకున్న గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి నిరసన సెగ. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచ్లను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు అడ్డుకునేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. భరత్ నిర్వహిస్తున్న సమావేశంకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భరత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావని అడ్డుకున్న రామకుప్పం ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం.
మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదున్నా కూడా మీది ఉంటాయి కాదని లేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ ఘాటైనా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజలతో మాట్లాడకపోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్ లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు, నేరం. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలన్నారు, ఆయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నారు. అదే నేను చెప్తే మీరు గౌరవిస్తారని చెప్పినా మాట్లాడే ఆయన మాట్లాడతారా? మాట్లాడతారు. చెప్తారు ఊరికి ఏంది వాళ్ళ ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకే. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.